ఇంకా చాలా విచిత్రమైన ప్రచారాలు చేశారు. అవి ఏంటంటే ఈయన తీసుకొచ్చి అక్కడ మన ఇబ్రహీంపట్నంలో ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆ గెస్ట్ హౌస్లో పెట్టారని, కొన్నాళ్ళు గెస్ట్ హౌస్లో బంధించారని, పోలీస్ ఆఫీసర్లు అక్కడికి ఇల్లు ఇచ్చారని ఒక తప్పుడు కథనాలు, అన్యాయమైన కథనాలు. చివరికి ఆ కస్టడీలో ఉన్నప్పుడు ఆమెను అనేక రకాలుగా వేధించారు అనేటువంటి మాటలు మాట్లాడారు. పచ్చి అవాస్తవమైన అంశాలు. ఎందుకు అవాస్తవమైన అంశాలని చెబుతున్నానంటే, ఆమె బాంబే కోర్టులో హాజరైంది, ఇక్కడ కోర్టులో హాజరైంది, కోర్టు ముందు, తర్వాత బెయిల్ సమయంలో హాజరైంది. ఇన్ని జరిగినా కూడా ఏ రోజుని కూడా ఆ రోజు ఆ కేసులో 90/24లో ముద్దాయిగా ఉన్నటువంటి కాదంబరి జత్వాని ఏ రోజునా కూడా నన్ను పోలీస్ కస్టడీలో గాని లేదా పోలీస్ కస్టడీ ప్రొడ్యూస్ చేయడంలో లేట్ చేసి గెస్ట్ హౌస్ లో పెట్టారని గాని ఎక్కడా చెప్పలేదు. సరిగదా, ఆమె కేసు పెట్టింది కదా, ఆ కేసు నెంబర్ ఏదో ఉంది, ఆ కేసులో ఆమెను విచారించారు. ఎవరి మీద? వీరందరి మీద నన్ను అన్యాయంగా అక్రమంగా ఆన్లైన్ లో ఇచ్చింది. ఆ కేసులో ఆమెను విచారిస్తే ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. ఒకసారి రికార్డ్స్ చూసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు చూసుకోవచ్చు, లేకపోతే ఈ టీవీలు ఏదైతే ప్రచారం చేసినాయో అన్యాయంగా అక్రమంగా వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఆమె చాలా స్పష్టంగా చెప్పినట్టు అంశం ఏమిటంటే, నన్ను ఏ రకంగానూ హెరాస్ చేయలేదు, ఏ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లలేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. దట్ వాజ్ రికార్డెడ్ ఇన్ ది రికార్డ్స్. రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఉంది. ఎవరు? ఏ రిమాండ్ రిపోర్ట్ లో? కొంతమందిని ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఈవిని ఎంక్వైరీ చేసినప్పుడు, ఆ కేసులో ఆమె పెట్టిన కేసులో చాలా క్లియర్ గా చెప్పినట్టుగా రాసుకున్నారు. రికార్డ్స్ లో ఉంది. ఏమిటి అన్యాయమని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా అన్యాయంగా మీరు ఈ కేసులో ప్రభుత్వం మీద బురదల్లేటటువంటి కార్యక్రమం చేస్తూ పెద్ద నాటకం ఆడారు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? మీ మొత్తం జీవిత చరిత్రంతా ఇంతే. అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు రకమైనటువంటి అన్యాయమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేశారు. అంతేకాదు, సరే ఆమె తీసుకొచ్చారు మహిళ, సరే ఆమె దోష నిర్దోష అకార్డింగ్ టు ది సిఐడి ఆమె దోషి, అకార్డింగ్ టు ది కుక్కల విద్యాసాగర్ రావు ఆమె దోషి, అకార్డింగ్ టు ది దెన్ పోలీస్ ఆఫీసర్స్ ఆమె దోషి. నిర్దోష కాదా అనేది నిరూపించవలసింది కోర్టు. ఇప్పుడు వరకు ఆమె మీద దోషి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజు కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ సిఐడి కూడా ఆమె నిర్దోషి కాదు, దోషి, డబ్బులు వసూలు చేసింది అని స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్ తో రాసి ఆనరబుల్ కోర్టులు ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఇవాళ మాట్లాడుతున్నా. అవును, మీరేం చెప్పారండి? తీసుకొచ్చారు, హోంమంత్రి గారు లేవని పలకరించారు, కనకదుర్గ గుడికి తీసుకెళ్లారు, తీసుకెళ్లి తప్పులేదు, మహా త్యాగి అని చెప్పారు. మళ్ళా మహిళా సంఘాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి మహిళా సంఘాలు, మహిళా రక్షణ అని ఆయన వచ్చారు. ఇదేమిటి అన్యాయం? ఒక అబలను ఇలా చేస్తారా? దుర్మార్గం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇట్లా చేస్తుందా? ఎన్ని మాటలు మాట్లాడారు డ్యామేజింగ్ గా. ఏంటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇలా అన్ని నాటకాలు ఆడి ఓ బిల్డప్. దోషిగా మీ ప్రభుత్వమే, మీ సిఐడినే చెప్పినటువంటి అంశాలను పక్కన పెట్టేసి వాళ్ళ ఆ రోజున మీరు ఎంత నాటకం ఆడారు, ఎంత బలి తెగించారు అనేది ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి అంశం అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అన్యాయంగా అక్రమంగా ముగ్గురు పోలీసు అధికారులు, నేను అడుగుతా ఉన్నా, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు ఆయన, నాకు బాగా తెలుసు. గుంటూరు ఎస్పీగా పనిచేశాడు ఆయన. వెరీ వెరీ రీజనబుల్ సిన్సియర్ ఆఫీసర్. ఆయన ఎస్పీగా పనిచేసినటువంటి ప్రతి చోట కూడా నేరస్తులు గడగడలాడేవారు. విజయవాడ కమిషనర్ గా పనిచేశాడు. ఎన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు, తెలుగుదేశం ప్రభుత్వంలోనే విజయవాడ కమిషనర్ గా పనిచేశాడు. ఇక్కడ గుంటూరు ఎస్పీగా పనిచేశాడు. అలాంటి వ్యక్తిని ఒకసారి సస్పెండ్ చేసి పారేశారు, జైల్లో పెట్టారు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, ఇద్దరిని సస్పెండ్ చేశారు. వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బెయిల్కి వెళ్ళలేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు, లోపల ఉన్నాడు. తర్వాత బెయిల్ మీద వచ్చాడు. కర్మ ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు కోర్టుకు వెళ్ళారు. ఏమిటి అన్యాయం సార్? కోర్టు వారు చెప్పండి. మేము ఎవరో ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద దాన్ని రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా మేము వెళ్ళి బాంబేలో ఉంటే పట్టుకొచ్చాం. ఎక్కడ చట్టాన్ని డీవియేట్ కాలేదు. మేము అక్కడ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాం, కోర్టుకి ఇన్ఫార్మ్ చేశాం.
అక్కడ నుంచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు. ఇంత పగడ్బందీగా మేము చేస్తే మా మీద కేసు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఇది ధర్మమేనా కోర్టు వారు అని హైకోర్టుని అడిగితే హైకోర్టు ఆగండి అంది. ఆగండి, మళ్ళా మేము చెప్పేంత వరకు దీనిలో ఏ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు.